యేసుక్రీస్తు ప్రపంచవ్యాప్తమయ్యాడంటే ఏదో బ్రిటిష్ వాళ్ళు బెదిరించారనో, లేదంటే ఏమండి క్రైస్తవులంతా వాళ్ళకి ఆశలు చూపించి మార్చారనో, లేదంటే ప్రలోభ పెట్టి మార్చారనో అమాయకంగా మాట్లాడుకుంటున్నారు ఈ మధ్య కాలంలో చాలా మంది. అన్నిలో చరిత్ర తెలియక ప్రపంచ ప్రఖ్యాతి చెందిన యేసుక్రీస్తు ఎలా ప్రపంచంలోకి వెళ్ళాడో తెలుసా? ఈ ప్రపంచాన్ని ఒక మహా చక్రవర్తి నెబుకద్నెజర్, అతని చేతికి దేవుడు సామ్రాజ్యాన్ని అప్పగించి అతని చేత ఒక శాసనం రాయించాడు. దేవుడు ఏం రాస్తున్నాడు చూడండి. ఒక అన్య దేవతలను పూజించే ఒక రాజు చక్రవర్తి నెబుకద్నెజర్ అని ఆయన చరిత్రలో లేడని ఎవడైనా అంటాడా? చెప్పలేరండి, ఎందుకంటే అది హిస్టరీ. అది నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనములలో గాని రాష్ట్రములలో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని షడ్రకు మేషకు అభిజ్ఞగు అని వారి దేవుని ఎవడు దూషించునో వాడిని ముక్కలుగా చేస్తాడు. ఆయన పూజించండి, ఆయన తప్ప ఇంకెవరిని పూజించకండి. ప్రపంచ దేశాలపై పెత్తనం చేసిన రాజ్యాన్ని ఏలిన నెబుకద్నెజర్ రాశాడు ఇది. రోజుల్లో యూదుల దేవుడు గురించి అంత శాసనం అధికారికంగా ప్రపంచ ప్రజల మధ్యకి వెళ్ళిందంటే వెళ్ళింది. ఎందుకు దేవుడు యూదులను ప్రపంచ ప్రజల మధ్య చెదరగొట్టాడు తెలుసా? పైగా రాజు చేత శాసనం రాయించాడు కనుక నోరు మూసుకొని యూదులు ఏం చెప్తారో అది వినండి, యూదుల దేవుడే దేవుడు, వాళ్ళు చెప్పినట్టుగా నడవండి అని రాజు చేత శాసనం చేయించాడు. అప్పుడు మొదలు పెట్టారండి వాళ్ళు యేసుక్రీస్తు గురించి చెప్పారు. అన్ని జనులలో క్రీస్తు గురించి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందండి. ఎప్పుడు? అప్పుడే వెళ్ళిందండి.